అధిక బరువుతో బాధపడుతున్నారా? వెనిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. ఇదే విషయంలో వెంటనే కార్తీ సూర్య, తమిళ హీరోలు కార్తీక్ సూర్య వాళ్ళు చిన్న వివాదం వస్తే వెంటనే వాళ్ళు రియాక్ట్ అయ్యి సారీ చెప్పడం అనేటువంటిది చిన్నది. అందులో తప్పు కూడా లేదు, తప్పు కూడా లేదు. ఊరికే జనరల్ గా సరదాగా అన్నది. ఎందుకంటే వాళ్ళ సినిమా పబ్లిసిటీ జరుగుతుంది, మళ్ళీ లడ్డు కూడా ఇక్కడ ఎందుకు లేవయ్యా, లడ్డు సంగతి తర్వాత చూద్దామని ఏదో అన్నాడు. అందులో తప్పు భావన అనేది లేదు, విమర్శ అంటే అంతకంటే లేదు. దాని మీద కాంట్రవర్సీ రాగానే వెంటనే క్షమాపణ చెప్పాడు ఆయన. నేను కావాలి అన్నది కాదు ఇది. తను కూడా 3 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటానని చెప్పాడు సూర్య దీని పట్ల. సో ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ వివాదం ఎంత దూరం పోతుంది ఏంటి అనేటువంటిది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మనకేం లేదు, మనం నిమిత్త మాత్రంలో జరగాల్సింది ఆ భగవంతుడే చేసుకుంటాడు, ఏం చేయాలి. శిక్షణ శిష్ట రక్షణ అనేది కంపల్సరిగా జరగాలి, జరిగి తీరాలి, జరుగుతుంది. అది ఎలా ఉంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ పదవి అనేటువంటిది చాలా చాలా గొప్ప విశిష్టమైనటువంటి పదవి. మంత్రి పదవి ఇస్తామన్నా వద్దు అంటారేమో, కానీ ఆ పదవి ఇస్తామంటే మాత్రం కాదనే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఆ రేసులో మీరు కూడా ఉన్నారనేటువంటి ఒక ప్రచారం ఉంది. ఎంతవరకు నిజం? మీరు ఉన్నారా? ఉంటే మీ ఆసక్తి ఏంటి? ఎంతలో రేసులో ఉండటం అనేది ఉండదండి. అది అవకాశం రావటం ఒక అదృష్టం నిజంగా. అది అందరికీ రాదు. నేను చిన్నప్పటి నుంచి దేవుడు భక్తి అనేది నాకు ఎంత ఎక్కువ ఉన్నా కూడా నాకు రావాలని నేను కోరుకున్నా. నేను ఎప్పుడు ఏ రోజున మంత్రి పదవి కానీ ఇంకోటి కానీ కావాలని కూడా నేను అడగల. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి నేను స్ట్రైట్గా అడిగింది అదే. నాకు మిగిలిన ఏమీ మీద లేదండి, అవకాశం ఉంటే టీటీడీ చైర్మన్గా నాకు ఇవ్వండి అన్న. తర్వాత రీసెంట్గా మళ్ళీ ఒకసారి ఇంకో మాట కూడా అడిగా, ఏమండి మీకు చాలా ప్రెషర్స్ ఉంటాయి, ఒకవేళ చైర్మన్గా ఇవ్వడానికి అవకాశం లేకపోతే బోర్డు మెంబర్గానే ఇవ్వండి అని అడిగా. మాట్లాడతాను. బోర్డు మెంబర్గా చూడొచ్చు మిమ్మల్ని. చైర్మన్గా చాలా చాలా రకాలైనటువంటి జరుగుతుంది. ఎల్వి రమణ గారి పేరు వినిపిస్తుంది. ఇక ఎన్ని ఊహాగానాలు చాలా ఉంటాయి. మరి అది ఇవాళ రేపట్లో ఫైనలైజ్ అవుతుంది. అదే ఏదేమైనా తిరుపతి మధ్యలో వరదలు రావటం మూలంగా ఇక అంతా వరదల మీద ఇదవటంతో ఆ విషయం కొంచెం వెనకబడిపోయింది అన్నమాట. ఏదేమైనా తిరుమల తిరుపతి దేవస్థానం మీరు మొదటి నుంచి మీరు ఎంత భక్తి అనేటువంటిది మీకుందో, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడంలో కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి పట్ల కానీ ఎంత భక్తి ఉంది. కాబట్టి త్వరలో మిమ్మల్ని టీటీడీ బోర్డు మెంబర్గా అయినా చూస్తామనేటువంటి ఆశ, అభిలాష ఉంది. మీ అభిమానులందరికీ కూడాను ఆ కోరిక ఉంది. ఆ కోరిక నెరవేరాలని కోరుకుంటూ ఈ విషయం మీద ఈ రోజున రాష్ట్రం అంతా, రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ విషయం మీద మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.